రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో కాకినాడ జిల్లాకు 14వ స్థానం లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాల వివరాలు వెల్లడించారు. ఉత్తీర్ణత కాని విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిఈఓ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా నుండి 10వ తరగతి పరీక్షలకు నిమిత్తం 28,289 మంది హాజరు కాగా 24,347 మంది 86.08% ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. వీరిలో బాలురు 11,738 మంది, బాలికలు 12,609 మంది ఉన్నారని చెప్పారు. ఉత్తీర్ణత కాని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను మే 20వ తేదీ నుండి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ చెప్పారు. ఈ విద్యార్థుల ఇళ్లకు తమ ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మరలా పరీక్ష రాయించేందుకు ఉత్తీర్ణత అయ్యే విధంగా తగు శిక్షణ ఇస్తామని రమేష్ పేర్కొన్నారు. అలాగే 24,347 మంది ఉత్తీర్ణతతో కాకినాడ జిల్లాకు 2వ స్థానం దక్కిందని అన్నారు. గత ఏడాది కాకినాడ జిల్లాకు 80.24%తో 15వ స్థానం లభించగా ఈసారి మరింత మెరుగు కావడం ఆనందం కలిగించిందని డిఈఓ రమేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టైం టు టైం మాకు ఇన్స్ట్రక్షన్ పిల్లల విద్యాబోధన పెంచడానికి మాకు తోడ్పడినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు చేసుకుంటూ మరి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఈ విద్యార్థులందరూ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా మరి పాస్ అయ్యే విధంగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మరి బాగా రాసి గుర్తులు కావాల్సిన సందేశాన్ని మీ ద్వారా కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎక్కడ ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి తోడ్పాటుగా ఉండి చేయాలని చెప్పేసి, అదేవిధంగా మా ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్లో ఏదైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని బుజ్జగించి మరలా ఇది పూర్తి విధి కాదని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ సప్లిమెంటరీకి తయారు చేయాల్సిందిగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా మీరు మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాలో ఫస్ట్ క్లాస్ కూడా సంఖ్య పెరిగింది. దాదాపుగా 20,034 ఫస్ట్ క్లాసులు మన జిల్లాలో వచ్చింది. దీంట్లో 7th ప్లేస్లో అంటే స్టేట్లో వచ్చినటువంటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో చూస్తే కాకినాడ 7th ప్లేస్లో ఉంది ఫస్ట్ క్లాస్లో. అంటే మనం 14th ప్లేస్లో ఉన్నప్పటికి కూడా ఫస్ట్ క్లాస్ ర్యాంక్ చూస్తే 20,034 వచ్చినాయి. అంటే అందరూ కూడా చాలామంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. సెకండ్ డివిజన్ వచ్చేసి 3,091 మంది, థర్డ్ క్లాస్లో వచ్చేసి 1,232 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి పిల్లల సామర్థ్యాలు మేము కూడా మరి కృషి చేసిన దానికి అనుగుణంగానే వచ్చినాయని చెప్పేసి భావిస్తున్నాం.